ఇవాళ మనం 10 సూపర్ ఫుడ్స్ టు ఇంక్రీజ్ స్పర్మ్ కౌంట్ అనేది చూద్దాం. సో నంబర్ 1 వుడ్ బి వాల్నట్స్. వాల్నట్స్ అంటే అక్రూట్ అని అంటాం కదా, ఆ నట్స్. సో ఇవేంటి అని అంటే మనకు ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 2 వుడ్ బి పంకిన్ సీడ్స్. సో ఈ మినరల్స్ మనకి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నంబర్ 3 వుడ్ బి డార్క్ చాక్లెట్. సో ఈ డార్క్ చాక్లెట్లో ఏంటి అని అంటే మనకు ఆర్జినైన్ అనేది ఉంటుంది అనమాట, విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో టు ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్. అండ్ నంబర్ 4 వుడ్ బి టొమాటోస్. ఈ టొమాటోస్లో ఏంటి అని అంటే లైకోపిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఈ సబ్స్టెన్స్ కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 5 వుడ్ బి ఎగ్స్. ఎగ్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో వైటమిన్ ఈ. అండ్ నంబర్ 6 వుడ్ బి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అండ్ నంబర్ 7 వుడ్ బి బెర్రీస్. బెర్రీస్ అంటే ఏంటి అని అంటే మనకి రాస్బెర్రీ కానీ, స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీస్ కానీ ఏవైనా సరే బెర్రీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అండ్ నంబర్ 8 వుడ్ బి పోమగ్రనేట్. అండ్ నంబర్ 9 వుడ్ బి గార్లిక్. గార్లిక్లో ఏంటి అని అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి, ప్లస్ అది బ్లడ్ థిన్నర్ అనమాట. మనకి ఏంటంటే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ నుంచి రక్త సరఫరా బాగా పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నంబర్ 10 వుడ్ బి బనానాస్. బనానాస్లో ఏంటి అని అంటే వైటమిన్ ఏ, సి అండ్ B1 విటమిన్స్ రిచ్ ఉంటాయండి. అలాగే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. సో ఈ ఎంజైమ్ మనకి స్పర్మ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.